నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రాజశేఖర్. ప్రధానంగా చూసుకుంటే హైడ్రా అనేది ఇప్పుడు చాలా హడజలు రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కొరడా జులిపిస్తారని, ఎప్పుడు వస్తారో, మా వీధికి వస్తారో, మా ప్రాంతానికి వస్తారో అని బెంబేలు ఎత్తిపోతున్నారు. దాదాపుగా పూర్తి స్థాయిలో చూసుకుంటే హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి ఆదేశాలని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి అధికారులు ఒకవేళ అనుమతులు ఇచ్చినా కూడా ఈ అధికారులు వదిలిపెట్టే పరిస్థితి లేదని తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రాకు సంబంధించి ప్రధానంగా నాగార్జునకు సంబంధించి అన్కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చివేస్తారో అప్పటి నుంచి ఒక లెక్క, అక్కడి నుంచి ఒక లెక్క అనే స్థాయిలో పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని కొందరు అంటున్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎక్కడి వరకు వెళుతుంది? సలకం చెరువుకు సంబంధించినటువంటి అక్కడైతే నిర్మాణాలు ఉన్నాయి, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ కూల్చివేస్తారు, ఇలా ప్రశ్నలు వస్తున్నాయి, ఒకవైపు ప్రశంసలు వస్తున్నాయి. ఈ రెండింటిలో బ్యారేజ్ వేసుకుంటూ హైడ్రా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హైడ్రా ఏం చేయబోతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది, హైడ్రా పనితీరు ఎలా ఉంది, ప్రధానంగా ఇవన్నీ కూడా డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కత్తి వెంకట స్వామి గారు మనకి డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు, అలాగే అనలిస్ట్ రమణారెడ్డి గారు మనకి అందుబాటులోకి వచ్చారు. వారందరికీ ముందుగా నమస్కారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కత్తి వెంకటస్వామి గారు నమస్తే. ప్రధానంగా హైడ్రా చాలా వరకు ఫస్ట్లో హైడ్రా మొదలుపెట్టినప్పుడు చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి, కానీ పనితనం మొదలుపెట్టిన తర్వాత వరుసగా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న తర్వాత దాని మీద ఒక పాజిటివిటీ వచ్చింది. జనాల్లో ప్రశంసలు, కోర్టుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఏ విధంగా చూస్తారు? హైడ్రా పనితీరు ఎలా ఉండబోతుంది భవిష్యత్తుకు సంబంధించి? ఒక మంచి ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి న్యాయం వయసు నిలబడాలా, సమాజం యొక్క మంచిని కోరే ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తున్నారు, పార్టీలకు అతీతంగా సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చట్టం ప్రకారం ఇల్లీగల్గా ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నించి కూర్చడంలో వెనకాడొద్దు అనేటువంటిది మా దృఢ చిత్తం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కూడా అదే. సో దానికి ముందుకెళ్తున్నటువంటి సమయంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రతిస్పందన ఉన్నదో దాన్ని సంపూర్ణంగా ఉంచుకొని వాళ్ళ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ముందుకెళ్తాము. ఎవరి ఉన్నా కూడా అది దాంట్లో మేము ముందు నుంచి చెప్తున్నాం, మా పార్టీ నేతలు ఎవరన్నా ఉన్నా కూడా ఇంకా వెనకాడేది ఏం లేదు. ఎవరు అంటే పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, అదే రకంగా ఈ చెరువులు, కుంటలు ఇవేనైతే అన్యాక్రాంతమైనవో వాటన్నిటిని కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఇది కూలగొట్టడమే కాకుండా కూలగొట్టిన స్థలాలన్నింటిని కూడా గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అది కూడా అది చేయకపోయినట్టయితే మళ్ళీ అక్రమార్కులు ఏదో రకంగా మళ్ళీ దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ ప్రాంతాలన్నింటిని కూడా కేవలం కూలగొట్టడమే కాకుండా వాటినన్నింటిని కూడా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నాం. సో అదే ఇక ఏ విమర్శ వచ్చినా కూడా వస్తాయి. ఇక ఇప్పుడు మంచి పని చేసినప్పుడు ఏ విమర్శ వస్తుంది, లేకపోతే అంటే ప్రశంస వస్తుంది, విమర్శ వస్తుంది. సో విమర్శలకు భయపడి వెనకాడకుండా ముందుకు రాగే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది చాలా స్పష్టమైంది. రైట్. బీఆర్ఎస్ పార్టీకి రామ్మోహన్ గారు చెప్పండి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు చేస్తుంది ఇటువైపు నుంచి, ఇది హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డ్రామాలకు తావు లేకుండా ఈరోజు